నాది కాంది ఎవరిది కాదు, కానివ్వను. అందుకు అవసరమైతే నా ప్రాణం అనుకున్న ఆ ప్రాణాన్నే తీసుకుంటాను. చూడు, దానికి భయపడో, డబ్బుకి ఆశపడో, దాంతో చేరి చాలా నాటకాలాడవని నాకు తెలుసు. సాటి ఆడదానిగా నువ్వు నా గురించి ఆలోచించకపోయినా నేను నీ గురించి ఆలోచించాను కాబట్టే నీ పేరులో ఇంకా ఇంటి పేరుంది. అది గుర్తుంచుకో. లేదంటే తన గురించి ఆలోచించినట్లే నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అమ్మగారు, కాఫీ అండి. అమ్మగారు పైన ఉన్నారండి. ఇంతకీ మీరెవరు? ఏంటి సావిత్రి, శోభనం గది వదిలేసి ఇలా వచ్చావేంటి? నీకు ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్దామని. అవునా? కానీ ఇవ్వటమే అలవాటు, కానీ తీసుకోవటం నాకు అలవాటు లేదు సావిత్రి. లేకపోయినా కొన్ని అలవాట్లు చేయక తప్పదు. పర్లేదే, మాటలు నేర్చావు. నీలాంటి వాళ్ళకి నేర్పించాలి కదా. ఛా, సత్యకి దగ్గరైపోయాను కదా, ఇంక ఎదురే ఉందిలే అనుకుంటున్నావు కదూ? నేనున్నాను సావిత్రి, మీ మధ్య నేనింకా ఉన్నాను. ఉండవని చెప్పడానికే వచ్చాను. ఏంటే ఇంకా అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నావు? నా భర్తని నీ భర్తను చేసుకోవాలని చూసావు, భరించాను. చెయ్యని తప్పుకి ఆయన్ని నిందితుణ్ణి చేసి నీ ఇష్టానికి ఆడించావు, అయినా సహించాను. మొదటిది ఆయన తప్పు చేశాడన్న భయంతో అన్నీ భరించాను. రెండోది నా భర్త నాకు దగ్గర ఏడుగా అన్న ఆనందంతో వదిలేశాను. కానీ నువ్వు వదలటం లేదు. ఎలా వదులుతాను సావిత్రి? సత్య నీ పక్కన చేరకముందే నాకు ఇక్కడ చేరాడు. ఇక్కడున్నప్పుడు తను నా పక్కన ఉండటమే న్యాయం కదా. ఈ జన్మ కదే జరగదు ఊర్మిళ. మళ్ళీ జన్మంటూ ఉంటే అప్పుడు ట్రై చేసుకో. నా జీవితంలో జరగంది నీ జీవితంలో కూడా జరగదు. జరుగుతుంది. భరిస్తున్నాను కదా అని అన్ని భరిస్తాననుకోవద్దు. తీసుకున్నది ఏదైనా తిరిగి ఇవ్వటం పద్ధతి అని నా ఊరు నాకు నేర్పింది. నువ్విచ్చిందే నీకు తిరిగిచ్చేశాను. ఈ కొద్ది రోజులైనా ఆయనకి దగ్గరగా ఉండటం నీ అదృష్టం అనుకొని మర్యాదగా నీ దారి నువ్వు చూసుకో. కాదని ఇలా అడ్డుపడుతూనే ఉన్నావా? అడ్డుపడితే వద్దూర్మిళ, రెచ్చగొట్టకు.
నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సావిత్రి. తప్పు నీది కాదు. నా ఇంటికొచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేంత స్థాయికి నిన్ను తీసుకొచ్చిన సత్యది. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగి సత్య నీవాడయ్యాడు. నాకన్నా నువ్వెందులో ఎక్కువ చెప్పు? ఆస్తి, అంతస్తు, అందం, ఎందులో ఎక్కువ నువ్వు? ఆస్తి నాకు ఆయన మీదున్న ప్రేమ, అంతస్తు ఆయన భార్యగా నాకున్న స్థానం. ఇక అందం అంటావా? అది వయస్సుతో పాటు వాడిపోయే ఇక్కడుండదు, వ్యక్తిత్వంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నాకన్నా ఎందులో నువ్వెక్కువ? నువ్వు మాట్లాడుతుంటే కోపం రావడం లేదు సావిత్రి. సత్య నిన్ను ఎంతగా ప్రేమిస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతుంది. ఆ ప్రేమ నాకే కావాలనిపిస్తుంది. ఏం చేసైనా నేనే దక్కించుకోవాలనిపిస్తుంది. మంచిగా చెప్పింది వింటే బాగుంటుంది. నువ్వు చెప్పింది నేను వినడం కాదు సావిత్రి. మర్యాదగా మా మధ్య అడ్డు తప్పుకో, లేదంటే నష్టపోతావు. ఏంటే నష్టపోయేది? ఏవైనా కావచ్చు, చెప్పానుగా. నాది కానిది ఎవ్వరిది కానివ్వనని. నీది కాంది నువ్వెవ్వరిది కానివ్వవేమో. నాదైంది దేన్ని నేను దూరం చేసుకోను. నువ్వు దూరం చేసుకోలేకపోయినా నేను దూరం చేస్తాను కదా. సత్య ఇప్పటికీ ఎప్పటికీ నావాడే. అందులో మార్పుండదు. మార్పొచ్చే పరిస్థితే వస్తే సత్య ఉండడు. నా భర్త ప్రాణం తన దగ్గరే ఉందనుకుంటున్నావేమో. ఇదిగో నా మెడలో ఇలా వేలాడుతూ ఉంది. ఆయన్ని నాకు దూరం చేయటము అంటే ఇది నాకు దూరం చేయటం. ఆ పరిస్థితే వస్తే నీలాగా మాటలుండవు. నట్టెంట్లో కిరోసిన్ పోసి తగలబెడతా. నా ప్రాణం, నా ప్రాణం నాకు దూరం చేయాలని చూస్తున్నావు. నా చేతిలో నీ చావు తప్పదు. గుర్తుంచుకో.
ఎస్, ఇది చూద్దాం. ముందు మీరు పాలు తీసుకోండి. ట్రెడిషనల్గా ఉంది కానీ కొంచెం ఓల్డ్గా ఉంది. ఇంకొక ట్రై చేద్దాం. ఇది చూద్దాం. అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇందులో డెకరేషన్ బాగుంది. బెటర్మెంట్గా ఇంకోటి చూద్దాం. ఓకే, ఇదేదో మన ఐడియాకి దగ్గరగా ఉన్నట్టుంది. దీనికి ఫిక్స్ అవుదామా? అన్నిటికీ తొందరే. ఇంకో 4 చూస్తే ఇంకా మంచి సీన్స్ దొరకొచ్చుగా. లేట్ పెళ్లిలాగా నీది లేట్ శోభనంరా. లేట్గా జరిగినా లేటెస్ట్గా జరగాలి. సావిత్రి, రారా. ఏ సినిమాలో శోభనం సీన్ బాగుందో చూసి అలా ప్లాన్ చేద్దామని ఇదిగో ఈ డివిడీస్ అన్నీ తెచ్చాను. రా, వచ్చి నువ్వు సెలెక్ట్ చేయి. ఎక్కడికెళ్ళారు మీరు? నేనెక్కడికి? ఓ అదా, ఇదిగో ఈ డివిడీస్ కొందామని అలా బయటికెళ్ళాను. అవును, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ ఊర్మిళ ఫోన్ చేసిందా? అవును, నీకెలా తెలుసు? తెలుసు. పోనీలే పాపం అని వదిలేస్తే అది మన చేతకానితనం అనుకుంటుంది. అందుకే దానిష్టానికి అది ప్రవర్తిస్తుంది. సావిత్రి, ఇప్పుడు తన గురించి ఎందుకు? తన గురించి ఎందుకు అని మనం అనుకుంటున్నాం గాని అది అనుకోవటం లేదండి. అందుకే మళ్ళీ మళ్ళీ మనకు అడ్డుపడాలని చూస్తుంది. మనల్ని డిస్టర్బ్ చేయటమే తన టార్గెట్. అందుకే అలా ఫోన్లు చేసి ఏదో ఒకటి వాగుతుంది. తన గురించి ఆలోచించి మన మైండ్ పాడు చేసుకోవడం ఎందుకు? కమాన్ సావిత్రి, తన గురించి మైండ్లోంచి తీసేయి. అయినా శోభనం అంటే ఇలా కోపంగా ఉంటారా? కొంచెం సిగ్గుగా, కాస్త వయ్యారంగా, కొంచెం భయం భయంగా ఉండాలి. కానీ ఇలా ఉంటే ఎలా చెప్పు? అది మనల్ని మనలో ఉండనివ్వట్లేదండి. మనం మనలా ఉండాలి అంటే ముందు మన మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్విలా కోపంగా ఉంటే శోభనం ఇష్టం లేదేమో అనుకుంటారు. సావిత్రి, ఊర్మిళ గురించి వదిలేసి కొంచెం నా గురించి ఆలోచించు. అయినా శోభనానికి రొమాంటిక్ మూడ్లో ఉంటారు కానీ ఇలా సీరియస్ మూడ్లో ఉండరనుకుంటానే. స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్ 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 స్మైల్ ప్లీజ్ ప్లీజ్ స్మైల్ స్మైల్. ఇది కరెక్ట్ మూడ్. వెళ్ళి మైండ్లోంచి ఊర్మిళని, మొహం మీద కోపాన్ని వాష్ చేసి ఫ్రెష్ అప్ అయిరా. నేను ఈలోపు మన గదిని సినిమాల్లో డెకరేట్ చేసినట్టు డెకరేట్ చేసి పెడతాను. వెళ్ళు 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 గో. ప్రతి సినిమాలోనూ మీరుంటారు, కానీ మిమ్మల్ని తినగా ఏ సినిమాలో కూడా నేను చూడలేదు. అందుకే అలా ప్లేట్లోనే మీరు హాయిగా నిద్రపోండి.
సాని పగ స ప స ని స గ ప సాని పగ స ప స పాల సముద్రంలా నువ్విలా కనిపిస్తుంటే ఈ పాలెందుకు? నా భార్య ఇంత అందమైందని ఈరోజే నాకు తెలిసింది. ఇన్ని రోజులు ఈ అందమైన మొహంలో బాధకి, ఈ మెరిసే కళ్ళలో కన్నీళ్లకి కారణమయ్యాను. తెలిసి నేనే తప్పు చేయలేదు, కానీ తెలిసి నిన్ను మాత్రం చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు సావిత్రి. భార్య అంటే భర్తలో సగం అంటారు. అంటే శరీరంలో సగం అని కాదండి. కష్టాల్లో, కన్నీళ్ళలో, సుఖంలో, సంతోషంలో, అన్నిట్లోనూ సగం. మీరు బాధపడ్డారు, నేను బాధపడ్డాను. కన్నీళ్ళకి మీ కంటికి నా కన్ను తోడైంది, అంతేగా? అయినా నిన్ననేది గతం. గడిచిపోయిన దాని గురించి ఎందుకండి? ఏ రోజు, రేపు, ఎల్లుండి ఇక అంతా మనదే. ఇక నుంచైనా మనంగా ఉందామండి. భర్త కష్టమైతే భార్య ఓదార్పు కావాలి. అదే భర్త సంతోషమైతే భార్య సంబరం కావాలని మా బామ్మ ఎప్పుడూ చెప్పేది. సరిగ్గా అలాంటి భార్య నా జీవితంలోకి వచ్చింది. నేను చాలా అదృష్టవంతుడి సావిత్రి. ఏంటి నీ గోల? ఓ, మాటలతో టైం వేస్ట్ చేస్తున్నామనా? సారీ. పాపం
బాగా ఫీల్ అవుతోంది సావిత్రి. తరే రరే 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 తరే రరే 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 రరా తరే రరే రరే నిసగ పసాని పగ సపస నిసగ పసాని పగ సపస రే రా 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 రే హరే రరే 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 తరే రరే 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 రరా తరే రరే రరే నిసగ పసాని పగ సపస నిసగ పసాని పగ సపస